ఇక్కడ ఎలాంటి స్లీపర్లు కానీ ఎవరు ఏమి చేయరు, అంతా మేమే చేసుకోవాలి. డబ్బులు ఇచ్చి చేయమన్నా కూడా ఎవరు ముందుకు రావట్లే. ఏం శివాలయం పేరేంటి అన్నారు? ఇది మార్కండేయ మహర్షి అప్పుడు తపస్సు చేసి పూజ చేశారు సార్. దీనికి ముచ్చుకుంద మహర్షి అక్కడ అంతపద్మ స్వామి కింద నుంచి ముఖద్వారం ఉండేనంట అప్పట్లో. అక్కడ నుంచి వాటర్ తీసుకొని వచ్చేవాళ్ళంట. శివలింగానికి అక్కడికి ఇది చేసేవాళ్ళంట, అభిషేకం చేయాలి. మార్గ మధ్యంలో దాహం వేస్తే అక్కడ కూర్చొని తపస్సు చేస్తే మూసీ నది ముచ్చుకుంద మహర్షి తపస్సు చేస్తే నీళ్ళే ఇక్కడ నుంచి లోపల నుంచి ఊట ఉండేది, వాటర్ వెళ్ళిపోతా ఉంటాయి మూసీ నదికి. అదే మూసీ నది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అన్నారు కదా. స్టార్ట్ అవుతుంది, లోపల నుంచి ఊట ఉంటుంది. ఎప్పుడు ఒకటే లెవెల్ ఉంటుంది, ఎండాకాలం కొద్దిగా తగ్గుతుంది అంతే. కానీ దేవాదాయ శాఖ వాళ్ళు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. రికార్డ్స్ ప్రకారంగా చూస్తే అటు ఫారెస్ట్ కింద లేదు, ఇటు టెంపుల్ పరంగా లేదు. తీసుకుంటే వీళ్ళనే తీసుకోవాలి, లేకపోతే వీళ్ళనే తీసుకోవాలి అట్లని చెప్పేసి మధ్యలో ఆగిపోయింది. అనంత పద్మనాభ స్వామి వారి ట్రస్ట్ కూడా ఉంది కదా, వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలండి. ట్రస్ట్ ఉంది కదా, మొత్తం ఆల్ ఇండియాలో ట్రస్ట్ ఉంది కదా. ఓన్లీ అనంత పద్మనాభ స్వామి ట్రస్ట్ అంటే ఓన్లీ తెలంగాణ లోపల అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇది ఒకటే ఉందండి. తర్వాత కేరళలో ఉంది, ఇక్కడ లేదు. అందుకని చెప్పేసి ఓన్లీ ఎండోమెంట్ కింద డెవలప్మెంట్. ఇప్పుడు దీనికి ఆదాయం పెద్దగా రాదు, ఆదాయం వచ్చే టెంపుల్స్ మాత్రమే ఎండోమెంట్ కింద తీసుకుంటారు. అది సంగతి. ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఎక్కియమన్నా కూడా ఎక్కియమని చెప్పేసి డబ్బులు ఇస్తా ఉంటే ఎండోమెంట్ వాళ్ళు తీసుకుంటా ఉంటారు. మన అదృష్టం ఏముందంటే ఈ కోనేరు ఉన్నందుకు కార్తీక మాసంలో ఇక్కడ జాతర అవుతుంది కాబట్టి అనంత పద్మనాభ స్వామికి చక్ర స్నానం అనేది ఇక్కడ వచ్చి చేస్తారు కాబట్టి ఇక్కడ గుడికి కొద్ది దీపం వెలిగించే భాగ్యం కల్పించారు మాకు. ముందే కమిట్మెంట్ అయ్యారు వాళ్ళు. శాలరీ అయితే ఇవ్వము, చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేదు అంటే లేదు, అది అట్లాగే పడి ఉంటుందని. నంది విగ్రహం పలగొట్టారు అప్పట్లో, అదే కట్టించినట్టున్నారు రాజ్యాలు. నేనున్నప్పుడు అండి, నేను ఇక్కడికి వచ్చాక దాదాపు 5 years అవుతుంది. 1 year బ్యాక్ పలగొట్టారు. ఇది లేకుండే, ఈ గ్రిల్స్ లేకుండే, నేనే ఇప్పించాను. ఇది గ్రిల్స్ నేనే ఇప్పించాను. ఇది మళ్ళీ దీనికి డ్యామేజ్ చేయొద్దని మళ్ళీ శిల్పిని తీసుకొని వచ్చి దాన్ని చేపించి అది చేపించాను. ఎందుకంటే ఇది రాయ, అది తయారు చేయించింది. పలగొట్టారు, నిండి చేపించాను. అది పట్టరాని వాళ్ళు ఉంటారు కదా సార్, ముస్లిమ్స్. అది లోపల ఏమైనా గని ఉందా ఏముంది అని చూస్తారు కదా. అనంత పద్మనాభ స్వామి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఇది. ఈ వెనకాల ఇదేంటండి? అవన్నీ సత్రాలు సార్. కార్తీక మాసం లోపల మొత్తం క్లీన్ చేసేసి జనాలు వచ్చి ఇక్కడ వండుకుంటారు. వెనకాలనేమో షూటింగ్ స్పాట్ సార్. అవును తెలుసండి. వెనకాల షూటింగ్ జరుగుతుంది. మామూలు గుహ సార్. అప్పుడు నవపరిపాలనలో తలదాచుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ ఏం లేకుండే, మెట్లు గిట అడివి అన్నట్టు. మీరెక్కడ సార్? నేను హైదరాబాద్ అండి. హైదరాబాద్ కూకట్పల్లి మేము ఉండేది, అందుకే అడుగుతున్నా. కర్ణాటక బ్రాహ్మణ్ సార్. ఓకే ఓకే. నాకు ఎప్పటి నుంచో ఉంది, అంటే మనం యూట్యూబ్ ఛానల్స్ అట్లాంటివి మా ఫ్రెండ్స్ వాళ్ళు 2-3 ఉన్నారు. వాళ్ళకి చెప్పి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కొంత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి. ఉషా రవి అని కొడితే వచ్చేస్తుంది. ఉషా రవి అని ఇంటర్వ్యూ తీసుకున్నారు మొన్న. దీని ఈ టెంపుల్ చరిత్ర గురించి చెప్తారు వాళ్ళు. అంటే దాన్ని తీసుకోవడం వేరు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం వేరు. అదే కదా, అది సెకండ్. దాన్ని కొట్టేస్తే దాన్ని ఫార్వర్డ్ చేసుకోవచ్చు. చేస్తాను అది కూడా, అందుకనే సిగ్నల్ తక్కువ ఉంది ఇక్కడ. అక్కడికి వెళ్ళాక చూస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ. ఉషా రవి కంటిన్యూ. ఓకే. ఉషా వేరు